సో ఇదండి, ఇది షాంపూ జింజర్ అండి. ఇది కూడా కొత్తది షాంపూ జింజర్. దీనికి ఫ్లవర్ వస్తుంది. ఆ ఫ్లవర్ ఎలా అంటే ఒక బల్బ్ టైప్ లో వస్తుంది. నాకు ఇంకా రాలేదు. దీన్ని ఏంటంటే ఇట్లా మీరు అది కొంచెం బాగా పండిన తర్వాత నేను చూశాను దాన్ని, ఇంకా నాకైతే రాలేదు. ఇట్లా మనం ఇట్లా పిండితే ఇట్లా ఒక జ్యూస్, అలోవెరా ఒక జ్యూస్ లా వస్తుంది. ఆ జ్యూస్తో మనం తల గనక హెయిర్ని కనుక వాష్ చేస్తే చాలా సిల్కీగా అయ్యి చాలా గ్రోత్ పెరుగుతుంది అని అన్నారండి. ఇది కూడా ఒక డిఫరెంట్ వెరైటీ. సో ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు మీరు? ఇది నేను కేరళ నుంచి తెప్పించానండి. కేరళ నుంచి. ఓకే. సో అంటే ఏంటండి, ఏమంటారు దీన్ని? షాంపూ జింజర్. ఓకే. సో మనం బయట ఎన్ని షాంపూలు తీసుకుని కెమికల్స్, బట్ ఇది చక్కగా ఇట్లా రెడ్ కలర్ ఫ్లవర్ వస్తుందట. ఆ ఫ్లవర్ ని కొంచెం బాగా పండిన తర్వాత మనం ఇట్లా కోసి ఇట్లా మనం ఇట్లా అంటే దానికి ఒక జ్యూస్ వస్తుంది. ఆ జ్యూస్ని ఒక బౌల్లోకి తీసుకుని మనం హెయిర్ వాష్ చేస్తే చాలా మంచిది అన్నారు. అందుకని నేను తెప్పించాను. ఓకే. ఇది పెట్టి ఎన్ని రోజులు అయిందండి? ఇది 3 months అయింది. 3 months అయింది. పక్కన చెట్లు వస్తుంది. సో అందరు షాంపూ, కెమికల్ లేదు, ఇది తలకాయ నొప్పి, కుంకుడుకాయ ఒకటైతే బెస్ట్. బట్ ఇప్పుడు కొద్దిగా మన ప్లాంట్ బేస్డ్ అంటారు. ఇది డైరెక్ట్ మన ఇంట్లోనే ఉంది ప్లాంట్, డైరెక్ట్ తీసుకుని షాంపూ వాడేసుకోవచ్చు. సో సిల్కీగా హెల్దీగా అవుతుందండి.